ఇన్ని పక్కన పెడితే మా సహోదర న్యాయవాది మాదంతా కూడా న్యాయాన్ని పరిరక్షించే ఒక న్యాయవాది కులం. సో పార్టీలు వేరైనప్పటికీ కూడా ఒక సాటి న్యాయవాదిగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేసిన విధానం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసిన విధానం కావచ్చు, కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు గారి మీద ప్రవర్తించినటువంటి తీరు పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. ఈ దేశంలో మనకు స్వతంత్రం రావటానికి బ్రిటిష్ వారి లాఠీలను ఎదిరించి పోరాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేది న్యాయవాది. ఎందుకంటే ప్రజల హక్కుల్ని కాపాడటానికి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి పోలీసులు ద్వారా ఎప్పుడైనా ఉల్లంఘన జరిగినప్పుడు ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కులు కాపాడటానికి మేమున్నాము, మీ ముందు అని నిలబడేది న్యాయవాది. అలాంటి న్యాయవాదులకే హక్కులు కోల్పోతే, అలాంటి న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రికే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకపోతే సామాన్యుల పాలిట ఎలా ఉంటుంది, సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద లేదా? ఈరోజు రాష్ట్రంలో 2024 జూన్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి అప్రజాస్వామిక పరిపాలన, పోలీసుల్లాగా కాకుండా, పోలీసులు సిఆర్పిసి, ఐపీసీ ఫాలో అవ్వకుండా, పోలీసులు కూటమి ప్రభుత్వ యొక్క ఎజెండాతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్లో రాసినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ చదివి ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నా పక్కనే కూర్చున్నటువంటి అంబటి రాంబాబు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, అసలు ఆ రోజు జరిగినటువంటి అంశాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల లడ్డూ మీద అత్యంత తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేసి దాన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి ప్రజల్లో ఒక మతపరమైనటువంటి అంశాలని చొప్పించాలని చూసే ప్రయత్నంలో ఇలాంటి మతపరమైనటువంటి అంశాలు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఇబ్బంది కలుగుతాయని ఆ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో కొన్ని వందల మంది అంబటి రాంబాబు గారి మీద దాడి చేసినప్పుడు ఆవేశంలో, ఆలోచనల్లో తన మీద జరుగుతున్న దాడిలో నుంచి ఒక మాట అన్న మరుక్షణమే ఆయన రిపెంట్ అయ్యారు. ఆ రోజు అలా మాట్లాడి ఆ పదం వాడి ఉండవలసింది కాదు అని చెప్పిన తరువాత కూడా నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఇన్సిడెంట్ మీద 50 ఎఫ్ఐఆర్లు కట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత అంబటి రాంబాబు గారి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కొన్ని వందల మంది మారణాయుధాలు తీసుకొని ఇంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మహిళలు, పెద్దవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కార్లు, పూల కుండీలు, గ్లాసులు మొత్తం ధ్వంసం చేసి నాకు ఆ రోజు అంబటి రాంబాబు గారు వాళ్ళ పాప చెప్తుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు కనుక అన్న ఏ మాత్రమైనా, ఏ ఒక్క గడి అయినా పక్కకి వెళ్ళిపోయి ఒక్క డోరు కనుక ఓపెన్ అయినట్టయితే తెలుగుదేశానికి సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలు గంజాయి సేవించి, మందు తాగి, మారణాయుధాలతో మా కుటుంబంలో ఒక్క శవం కూడా మిగలకుండా తునాతునకలు చేసే దారుణమైన పరిస్థితుల్లో ఆ రోజు వచ్చిన పరిస్థితి తలుచుకుంటే ఇప్పటికీ కూడా భూమి కింద, కాళ్ళ కింద భూమి కంపించిపోతుందన్నా అని నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగకర్త నారా లోకేష్ని, మీరు అంబటి రాంబాబు గారు అన్న మాటకి వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ చిన్నపిల్లల్ని దాడి చేస్తే సంస్కృతి, అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేసే సంస్కృతికి, దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టుకున్నారని మీకు 164 సీట్లు ఇచ్చారా?
దేనికోసం మీకు 124 సీట్లు ఇచ్చారని అడుగుతున్నా కూటమి ప్రభుత్వాన్ని. ఇదే సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఆడవాళ్ళ మీద, మహిళల మీద, చిన్నపిల్లల మీద దాడి జరిగితే ఫస్ట్ వస్తానన్న మీరు కనీసం రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిని ఖండించకుండా మీరు ఏమి సిగ్నల్ రాజకీయాలు ఇద్దామనుకుంటున్నారు? ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తిని కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి ఒక న్యాయవాది, ఒక మాజీ మంత్రి అని కూడా లేకుండా మీరు బిహేవ్ చేసినటువంటి విధానం అందరి ప్రజాస్వామ్యవాదుల మనసులను కలిచివేసింది. నేను ఆ రోజే అనుకున్నా, ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి కుటుంబానికి మేము వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. మేము వెళ్ళినంత మాత్రాన అంబటి రాంబాబు గారికి ఇమ్మీడియట్గా రిలీజ్ అవ్వరు, వాళ్ళ పిల్లల్లో ఏమీ భరోసా రాదు. కానీ ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు జరిగినప్పుడు సమాజం స్పందించకపోతే, మాలాంటి ప్రజాస్వామ్యవాదులు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించకపోతే ఇది రేపొద్దున అంబటి రాంబాబు గారికి జరుగుతుంది, రేపొద్దున ఇంకొకరికి జరుగుతుంది. సమాజానికి అతీతంగా అందరూ దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ రోజు అంబటి రాంబాబు గారికి జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ వీఆర్ వెరీ సారీ, న్యాయవాదిగా మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇది చాలా తప్పు. అంటే శ్రావణ్ గారు, తప్పు చేసి ఉంటే భయపడాలి, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు. నేను ఇంకొక నెల రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధమే, కానీ ఎవ్వరికి సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను తప్పు మాట్లాడి ఉంటే నేను ఆ రోజే క్షమాపణ అడిగాను, అయిపోయింది. కానీ ఈ రోజున నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి ఈరోజు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నటువంటి వీళ్ళకి దేవుడు ఒకరోజు తప్పక శిక్ష వేస్తాడు అని చెప్పారు. నిజంగా ఆ ధైర్యం, అంటే ఒక న్యాయవాది కాబట్టి ఆ ధైర్యం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నేను మీ ద్వారా, రాష్ట్ర ప్రజల ద్వారా కూటమి ప్రభుత్వానికి, మీరు ఛాలెంజ్ అనుకోండి, అడ్వైస్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. మీరు ఈరోజు అప్రజాస్వామికంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని కూడా అరెస్ట్ చేశారు. మార్నింగ్ నేను యూట్యూబ్ చూస్తుంటే నాకు కూడా తెలిసింది. మా పార్టీ, జేబీపీ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మీడియా పర్సన్గా, చీఫ్ మీడియా ఆఫీసర్గా గత ముఖ్యమంత్రి గారికి పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఏదో సోషల్ మీడియాలో పోస్టులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి విధానం ఖచ్చితంగా ఇది మీడియా మీద దాడి, పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మీడియా మీద దాడి, ఈ విధంగా అరెస్ట్ చేయటం, ఎక్కడికో తీసుకువెళ్ళటం, చిత్రహింసలకు గురి చేయటం, మీ చిన్న చిలిపి ఆనందాలు అంటారు. ఈ చిలిపి ఆనందాలు తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వానికి దొరికిన ఒక చిన్న, ఇంకా షార్ట్ టర్మే ఉంది, 2 సంవత్సరాలు 9 నెలలు ఉన్నాయి. మీరు తీర్చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే ఈ 2 సంవత్సరాలు 9 నెలల్లో తీర్చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీ చిన్న ఆనందాలు చాలా పెద్ద శాపాలుగా మారిపోతాయి. ఈరోజు శ్రీహరిని అరెస్ట్ చేసి, ఒక విధంగా శ్రీహరి, నేను క్లాస్మేట్స్, మా మిత్రుడు, ఒక మిత్రుడిగా ఈ విధంగా అరెస్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాం. కానీ అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి చట్ట ప్రకారం ఆ పార్టీ డీల్ చేసుకుంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ విధంగా మీడియా పర్సన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయటం, ఇది మీడియా మీద దాడిగానే భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఇట్లాంటి అంశాలను మానుకోవాలని కోరుతున్నా. అంబటి రాంబాబు గారికి లాగా ఇంకా వేరే వారికి జరగకుండా సమాజం మొత్తం ఏ సమస్యనైనా, ఏ అంశాన్నైనా, అది రాజకీయ పార్టీలు, ఈవెన్ సిపిఐ, సిపిఎం, ఇంకొక పార్టీ అధికార ప్రతినిధులను, అధికార వాళ్ళని తీసుకెళ్ళి నా మీద నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో లీగల్గా నాకు గొప్ప సపోర్ట్ ఉంది కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటున్నాను. సో మాలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులుగా వస్తారని ఒక చిరు ఆశతో మేము కూడా ఒకరికొకరు ప్రజాస్వామ్యవాదులుగా సపోర్ట్ చేసుకుంటాం. బట్ అల్టిమేట్గా రెడ్ బుక్ రాజ్యాంగం నిలబడుతుంది. అల్టిమేట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మన హక్కుల్ని కాపాడుతుంది. ఈరోజు అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యల మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు పెడుతున్నారు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్రస్ చేసుకుంటున్నారు. అలాంటి న్యాయస్థానంలో చేసే ప్రతి పోరాటానికి మా మద్దతు ఉంటుంది. మేము చేసే పోరాటానికి వారి మద్దతు ఉంటుందనే ఆశాభావంతో ఖచ్చితంగా అందరం కలిసి ఈ దుర్మార్గకరమైనటువంటి కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని ఎండగట్టడానికి అందరం మూకమ్మడిగా ఏకతాటితోటి నడవాల్సిన ఆవశ్యకత ఉందని మరొకసారి భావిస్తూ కూటమి ప్రభుత్వానికి
మరొకసారి నా హెచ్చరిక, మీరు గనక ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు చేసుకుంటూ వెళితే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక రోజుకి రిస్టోర్ అవుతుంది. ఆ ప్రజాస్వామ్యం రిస్టోర్ అయితే మీ అప్రజాస్వామికం ఖచ్చితంగా చేతులు ముడుచుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మీరే బలైపోతారని మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను చిన్నవాడిని అయినా, వయసులో చిన్నవాడిని, అధికారంలో చిన్నవాడిని, నన్ను కలవటానికి ఇంత దూరం వచ్చి కృతజ్ఞతలు చెప్పి వారికి ఇచ్చినటువంటి భరోసాని నాలాంటి వ్యక్తులకు కూడా ఇచ్చినటువంటి వారి పెద్ద మనసుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి కూడా శ్రావణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మద్దతు ఇవ్వవలసిందిగా. అదేంటి అంటే, రేపు 18వ తారీఖు శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నాను. దేనికి చేస్తున్నానంటే, నేను అరెస్ట్ అయిన తర్వాత 37వ తారీఖు రాత్రి సుమారుగా 10:20 నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వరకు కూడా పోలీసులు నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన చట్ట వ్యతిరేకమైన ప్రవర్తన. నన్ను రాత్రి 31 ఆ డేలో రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి నన్ను హింసించాలని ప్రయత్నం చేశారు. అది నేను కోర్టు వారికి కూడా చెప్పాను, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు 1వ తారీఖున. ఆ అధికారుల మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకోమని నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశాను. నేను ఇప్పుడు నా ప్రథమ డిమాండ్ ఏంటంటే, ఆ అధికారులు ఇద్దరినీ కూడా సస్పెండ్ చేసి విచారణ జరపాలి అని. మొదటి డిమాండ్గా నేను 12 గంటల సేపు నిరసన నిరాహార దీక్ష చేపట్టాను. రెండవది ఏంటంటే, ఎవరైతే నా మీద దాడి చేసి నా ఇల్లు, నా ఆఫీసు, నా ఫర్నిచరు, నా కార్లు నష్టం చేసి నా కుటుంబం మీద దాడి చేసి చంపాలని ప్రయత్నం చేశారో వారి మీద ఏం కేసు పెట్టారో ఎవరికి తెలియదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, అది కూడా ప్రెస్ మీట్లో కాదు, తగాదాలు దూషించానని తర్వాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి ఈ పోలీస్ అధికారులు అంత బహిరంగంగా మీడియా సాక్షిగా నా మీద జరిగినటువంటి దాడిలో ఒక్కరిని కూడా రిమాండ్కు పంపుకోకుండా జాగ్రత్త చేశారు. ఇది అన్యాయమని, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని, వారిని రిమాండ్కు పంపాలని డిమాండ్ చేస్తూ రెండవ డిమాండ్గా ఈ నిరాహార దీక్ష 12 గంటల సేపు చేస్తున్నాను. ఇది ప్రపంచానికి తెలియపరచాలని నా ఆవేదన. మరొకరికి ఇలా జరగకూడదని నా ఉద్దేశం. ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ప్రెషర్ చేసి ప్రజా ఉద్యమాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా పోలీసులు సరిచేయాలని, తప్పు చేసినటువంటి పోలీసు అధికారులకు కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాను. కాబట్టి గౌరవనీయులైనటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి వారు, జై భీమ్ భారతీయ పార్టీకి చెందినటువంటి వ్యవస్థాపకులు, వారిని కూడా నా నిరసన దీక్షకు మద్దతు పలకమని వారిని పత్రికాముఖంగా నేను ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కూటమి సభ్యులు కాకుండా ఉన్న రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, అసెంబ్లీ లేకపోవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. జరిగింది అన్యాయం. ఈ అన్యాయానికి మీరు మద్దతు పలకపోతే